ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కడతీర్చాడు బొద్దుర్మార్గుడు. వనస్థలిపురంలో ఈ సంఘటన జరిగింది. సునీత హత్యోదంతంలో చాలా కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను ఈ అమ్మ మీద చాలా అనుమానం పెంచుకున్నాడని చెప్పేసి ఇలా గొడవలు వస్తున్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి వీసా వచ్చిన తర్వాత కెనడాకు వెళ్ళిపోయింది. అతనితో ఉంటుంది. అయినప్పటికీ కూడా అతను మారకపోయేసరికి, టార్చర్ ఎక్కువైపోయేసరికి కెనడా నుంచి సునీత ఇక్కడికి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అతనిపైన మహారాష్ట్రలో గృహహింస కేసు పెట్టింది. అతనిపైన వాళ్ళ ఫ్యామిలీ పైన టార్చర్ పెడుతున్నారు అని చెప్పి ఈ కేసుతో అతని తల్లి మరణం చెందింది. దీంతో అతను ఇంకా కక్ష పెంచుకొని ఎలా అయినా చంపేయాలి అని అనుకున్నాడు. కానీ అతని టార్చర్ భరించలేక ఆమె వేరే వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత వనస్థలిపురంలో ఉన్న ఒక ఆలయానికి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో అక్కడ దిగిన ఫోటో సంథింగ్ ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టేసరికి ఎక్కడుంది అని చెప్పి కనుక్కొని జస్ట్ ఆ ఆలయం చూసిన తర్వాత ఆ ఆలయ ఆనవాళ్లతో గుర్తించి ఆమెను వెంటాడి చంపేశాడు. తలుపేసుకుంటే మళ్ళీ భయపడి తీయదేమో అని చెప్పి ఆ తలుపు కోయడానికి కూడా రంపం తెచ్చుకోవడం. వాడెంత తెలివైనడు అసలు. ఇవన్నీ తెచ్చుకొని ఆమెను క్రూరంగా హత్య చేశాడు. నిజంగా ప్రతిరోజు ఇలాంటివి చాలా పెరిగిపోతున్నాయి. భార్య మీద అనుమానంతో భర్త చంపేయడం, లేకపోతే ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేయడం, ఇలాంటివి ఇంకా పెరిగిపోతున్నాయి. కానీ ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. మరి అసలు ఇవన్నీ ఎలా తగ్గుతాయి కలియుగంలో? ఎప్పుడు వీటన్నిటికీ బ్రేక్ పడుతుంది?